ఈ విజువల్లో ముందు భాగం అయితే ఇంజన్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ పైకి ఎక్కిందో మీకు కింద గమనిస్తే ఆ చక్రాలు ఊడిపోయాయి. రైలుకు సంబంధించి ఉండాల్సిన చక్రాలు, ట్రైన్ వీల్స్ అవి కూడా అక్కడే ఉండిపోయాయి. కానీ ఇంజన్ పార్ట్ మాత్రం పైకెక్కేసింది. అది కేవలం ముందు ఇంజన్ పార్ట్ పైకెక్కేసింది. ఆ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ వ్యాగన్ ఏదైతే ఉంటుందో అది కొంచెంగా అటు ఇటుగా అయిపోయింది, అంతేగాని ఇక్కడ మీరు చూడండి, గమనించండి. సో సార్ మళ్ళీ మీరు ఫుల్గా ప్లే చేయండి. సో ఫుల్గా ప్లే చేస్తున్న దాంట్లో మీరు ఆ ఇంజన్ కింద వీల్స్ చూడండి, వీల్స్ అక్కడే ఉండిపోయాయి. పైన దానికి మీరు దీనికి వీల్స్ లేవు. ఇక్కడ చూడండి, మీరు ఈ పై భాగం లేచి ఉంది, కానీ కింద ఉన్నటువంటి ఈ ఇంజన్ పార్ట్కి సంబంధించినటువంటి ఆ ట్రాక్ మొత్తం కూడా అలాగే ఉండిపోయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వీల్స్ ఉండిపోయాయి. వెనకాలే ఈ గూడ్స్ ట్రైన్ వెనకాల ఒక ఎంటీ వ్యాగన్ ఉంటుంది, మీరు చూస్తుంటారు. బహుశా దానికి సైడ్స్ ఉండవు, ఎంటీగా ఉంటుంది వ్యాగన్. అప్పుడప్పుడు దానిపైన కొన్ని గూడ్స్ లాంటిది వేస్తూ ఉంటారు, లేదంటే కొంతమంది మన సినిమాలో కూడా చూస్తుంటాం. సో అటువంటిది ఒక వ్యాగన్ కూడా ఉన్నట్టుంది బహుశా ఇక్కడ విజువల్స్ లో. అటువైపు కూడా కనిపిస్తోంది విజువల్లో. ఒకసారి ప్రెసిడెంట్ పీసీఆర్. సో ప్రెసెంట్ ఇప్పటివరకే 10 మంది మరణించినట్టు తెలుస్తోంది. అక్కడ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది, సుమారుగా 50 మందికి పైగా అక్కడ క్షతగాత్రుల్ని వివిధ ఆసుపత్రులకు తరలించినట్టు తెలుస్తోంది. సో కొంత ఇక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు హై టెన్షన్ కొనసాగుతుందని చెప్పాలి. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ దగ్గర కొర్బా ప్యాసింజర్ ట్రైన్ ఇది. కొర్బా నుంచి అటు బిలాస్పూర్ నుంచి కొర్బా రోజు నిత్యం పబ్లిక్ ని అటు ఇటు ట్రావెల్ చేస్తుంటూ చాలా షార్టెస్ట్ డిస్టెన్స్ ఇది. సో ఈ డిస్టెన్స్ లో ట్రావెల్ చేసినటువంటి ఈ ఘటనలో జైరామ్ నగర్ స్టేషన్ దగ్గర ప్రస్తుతానికి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ లో రెండు కూడా ఒకే ట్రాక్ పై ఉన్నాయి. రెండు ట్రైన్స్ కూడా ఒకే ట్రాక్ పై ఉన్నాయి. రెండు ట్రైన్స్ ఒకే ట్రాక్ పై ఉండడం కారణంగానే ఈ ప్రమాదం ఇంతటి స్థాయిలో జరిగినట్టు తెలుస్తోంది. సో ఒకదాని వెంట ఒకటి, అంటే ముందు ఆల్రెడీ గూడ్స్ ట్రైన్ ఉంది, వెనకాల ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది. మరి అక్కడ పర్మిషన్ ఇచ్చి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మూవ్ అవ్వమని చెప్పినటువంటి ఆ అధికారి ఎవరో మరి అంత అసమర్థంగా అంత దారుణంగా ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్స్కి ఎలా పర్మిషన్ ఇచ్చాడో మహానుభావుడు, ఆ అధికారి ఎవరో మరి. సో ప్రస్తుతానికి ఇక్కడ విజువల్లో చూస్తున్నట్టుగా మీరు సహాయక చర్యలు కొనసాగుతున్న లైవ్ విజువల్స్ ఇవన్నీ కూడా. సో లైవ్ విజువల్స్ మీరు అటు స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటివరకు మేము చెప్తున్నట్టుగా 10 మంది మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సో యాజ్ ఆఫ్ నో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుంది. ఒకసారి లైవ్ విజువల్స్ చూద్దాం. एक्सीडेंट हो गया है। కనిపిస్తుంది పైన ఇంజన్ పైకి వెళ్ళిపోయింది, కింద వీల్స్ అలాగే ఉండిపోయాయి. ఇంజన్ పార్ట్ మొత్తం కూడా ఒక్కసారిగా పైకి లేచి ముందున్నటువంటి ఆ గూడ్స్ ట్రైన్ పై పడిపోయింది. సో ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే అది ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి డెఫినెట్ గా రోజువారీగా ఉదయాన్నే ట్రైన్ ని క్యాచ్ చేసి స్కూల్కి వెళ్ళాలనుకునే వారు, కాలేజ్కి వెళ్ళాలనుకునే వారు, లేదంటే వ్యాపారానికి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలనుకునే వారు కూడా ఈ ట్రైన్ ని క్యాచ్ చేసి వెళ్తూ ఉంటారు. సో తిరుగు ప్రయాణం అవుతోంది. కొర్బా నుంచి టువర్డ్స్ బిలాస్పూర్ వైపుగా వస్తోంది. బిలాస్పూర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ కొంత క్రిటికల్ గానే ఉంది. సో అక్కడ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రెసెంట్ అయితే 10 మంది మరణించారు, 60 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకసారి లైవ్ విజువల్స్ చూద్దాం. 10 मिनट पहले का चौकसा कॉलेज के पीछे, ये चौकसा कॉलेज के पीछे तरफ का बताओ। एक्सीडेंट हो गया है। पता है लेडीज लोगों को ఇది వెనకాల నుంచి కాదు, డైరెక్ట్ గా హెడ్ టు హెడ్. సో ఇక్కడ మీరు విజువల్ లో గమనిస్తూ ఉంటే హెడ్ టు హెడ్ ఢీ కొట్టిందట. గూడ్స్ ట్రైన్ ఇంజన్ భాగం పక్కకి పడిపోయింది. హెడ్ ఆన్ హెడ్ కొలిజన్. ద ఫ్రంట్ ఆఫ్ ద ప్యాసింజర్ ట్రైన్ హిట్ ద ఫ్రంట్ ఆఫ్ ది గూడ్స్ ట్రైన్. ఎదురుగా వచ్చాయట. నిజంగా మహానుభావుడే. అటువైపు గూడ్స్ ట్రైన్ కి పర్మిషన్ ఇచ్చింది అదే ట్రాక్ పై నుంచి, ప్యాసింజర్ ట్రైన్ వెళ్తోంది అదే ట్రాక్ పై నుంచి. సో రెండు ఎదురుగా ఢీ కొట్టాయట.
ప్యాసింజర్ ట్రైన్ వచ్చిన వేగానికి గూడ్స్ ట్రైన్ ఇంజన్ భాగం పక్కకు పడిపోయింది. మీరు విజువల్ ప్లే చేయండి పీసీఆర్. సో అక్కడ ఒకసారి మీరు పక్కనే గమనిస్తే పక్కనే ఆ ఇంజన్ భాగం అటువైపు పడిపోయింది. గూడ్స్ ట్రైన్ ఇంజన్ భాగం అటువైపు పడిపోయి ఈ ప్యాసింజర్ ట్రైన్ ఇంజన్ కంప్లీట్ గా వచ్చేసి గూడ్స్ ట్రైన్ వ్యాగన్ పై పడిపోయింది. సో మీకు విజువల్ చేసి ఇక్కడ హోల్డ్ చేయండి, ఒకసారి ఇక్కడ హోల్డ్ చేయండి. అక్కడ విజువల్ భాగం మీకు కనిపిస్తే ఎస్ ఇటువైపు ఈ గ్యాప్ లో ఇంజన్ పడిపోయినట్టుగా ఉంది. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ గా విజువల్ కనిపించడం లేదు. సో డైరెక్ట్ మీకు స్క్రీన్ పై ప్లే చేస్తాను. హెడ్ ఆన్ హెడ్ కొలిజన్ అయింది. ఇక్కడ ఇటువైపు ఆ గూడ్స్ ట్రైన్ ఇంజన్ భాగం అటువైపు పడిపోయింది. ఆ ఇంజన్ భాగం పూర్తిగా అటువైపు పడిపోయింది. ఇటు ప్యాసింజర్ ట్రైన్ వచ్చేటువంటి దాని ఇంజన్ భాగం డైరెక్ట్ గా గూడ్స్ ట్రైన్ పైకి ఎక్కేసింది. సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఘటనకు సంబంధించి 10 మంది మరణించారు, 60 మందికి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. సో ఈ ప్రమాదంలో చాలా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ కనిపిస్తున్నటువంటి ఒకే ఒక తప్పిదం, ఒకే ట్రాక్ పైన 2 ట్రైన్స్ రావడమే. మీ అభిప్రాయం ఏంటి? ఒకే ట్రాక్స్ పైన 2 ట్రైన్లు వచ్చాయంటే ఎంతటి నిర్లక్ష్యం కనబడుతోంది? కామెంట్ చేయండి. लोकल ट्रेन का गतौरा स्टेशन के पास पता है लेडीज लोगों को ये करंट का एक्सीडेंट है अभी 10 मिनट पहले का, चौकसे कॉलेज के पीछे। ये चौकसे कॉलेज के पीछे तरफ का, ये देखिए चौकसे कॉलेज के पीछे तरफ का है। ये करंट का एक्सीडेंट है अभी 10 मिनट पहले का, चौकसे कॉलेज के पीछे। ये चौकसे अच्छा ठीक है ठीक है। చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.